నిజంగానే ఫ్యూచర్లో ఒక 10-15 ఇయర్స్ తర్వాత అసలు మొత్తం ఏ అని ఉంటుందా? ఒక 3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత మొత్తం ఏ ఉంటుంది. ఎన్ని టూల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏ ప్రస్తుతానికి ఈ రోజు మార్కెట్లో ఇప్పుడు ఈ రోజుకి 49,982 టూల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 50,000 టూల్స్ వచ్చేస్తున్నాయి. వచ్చేసాయి ఆల్రెడీ 50,000 టచ్ అవుతున్నాయి. 50,000 టూల్స్ 11,200 టాస్క్లు చేయగలుగుతాయి. పొమెలి అని గూగుల్ వాళ్ళు ఒక టూల్ లాంచ్ చేశారు, ఇండియాలో వచ్చింది. జస్ట్ మనం దానికి వెళ్ళి మన వెబ్సైట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ దానికి కావాల్సిన లోగో, బ్రాండ్ గైడ్ లైన్స్, డిజైన్స్, యాడ్స్ అన్ని అది చేసేస్తుంది. ఏఐ వల్ల జాబ్స్ కొన్ని వేలలో లక్షల్లో పోతాయి. ఏఐని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు జాబ్స్ తీసుకెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఏ యూజ్ చేయని కంపెనీ లేదు, ఒక ఫీల్డ్ కూడా లేదు. ఎవ్రీథింగ్ ఏ యూజ్ చేస్తుంది. దాంట్లో బ్యాచ్ లో 8th క్లాస్ అబ్బాయి ఉన్నాడు. హిస్ నేమ్ ఇస్ వైభవ్. జస్ట్ 20 days లో హీ మేడ్ 1.25 lakh. 8th క్లాస్ అబ్బాయి వైభవ్ హీ వాజ్ ఏబుల్ టు డూ అని అంటే ఎనీవన్ క్యాన్ డూ. నా మైండ్ సెట్ మార్చేసింది అతను చేయగలిగాడు అని. సో ఏ క్లాస్ నుంచి నేర్పిస్తే ఇంకా బెటర్ ఫ్యూచర్ అనేది వాళ్ళు. సో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు టీచ్ ఫ్రమ్ 3rd and 4th క్లాస్ ఆల్సో. ఫ్యూచర్ లో ఏఐ మినిస్ట్రీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కావాలి కాబట్టి వెరీ సూన్ ఒక నెక్స్ట్ ఒక 2-3 years లోనే నెక్స్ట్ దానికి మీరు చూడొచ్చు ఏఐ మినిస్టర్స్ కూడా వస్తారు. ఇప్పుడు మూవీ యాక్టర్స్ కూడా పనిచేయాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ ఏఐ అవతార్ని వాళ్ళు అమ్మేసుకోవచ్చు. చిన్న ఏఐ టూల్ని నేర్చుకొని తెలుగులో వాళ్ళు మంత్లీ 50,000 to 1 lakh సంపాదించగలరా? ఏఐ టూల్స్ నేర్చుకొని డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. సింపుల్, ఎవ్రీ మంత్ యూ కెన్ ఈజీలీ మేక్ ఒక 1.5 lakh to 2 lakh. ప్రతి ఒక్కరూ కాషియస్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఒక 2-3 months లో కూడా యూ కెన్ సీ మార్వలస్ చేంజెస్. 21 days లో 100 ఏఐ టూల్స్ నేర్పిస్తాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో చాలామంది ఇప్పుడు ఏఐ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది అండ్ ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే వరల్డ్ మొత్తం రన్ అవుతుంది అండ్ చాలా జాబ్స్ పోతాయి, స్కిల్ బేస్డ్ జాబ్స్ మాత్రమే వస్తాయి. సో ఏఐ అనేది మన డైలీ రొటీన్లో ఒక పార్ట్ అయిపోతుంది కాబట్టి అసలు ఏఐ గురించి తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలామందిని ఏఐ ఎలా యూస్ చేయాలి, ఎటువంటి టూల్స్ ఉన్నాయి, ఏఐ వల్ల బిజినెసెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మనం పర్సనల్గా ఎలా ఇంప్రూవ్ అవ్వాలనేది ప్రతి ఒక్కటి ఇవాళ పాడ్కాస్ట్లో తెలుసుకోబోతున్నాము. అండ్ మనతో పాటు ఉన్నారు సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నిఖిల్ గుండా గారు. హలో అండి, నమస్తే. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మ్యామ్, చాలా బాగున్నాను. ఎస్, యూజువల్గా మనము ఏఐ అనగానే ఒక భయం ఏర్పడుతుంది కొంతమందికి ఎస్ వీ కెన్ డూ ఇట్, ఫ్యూచర్ అంతా ఐఎమ్ గోయింగ్ టు రూల్ అని కొంతమంది అంటున్నారు. నిజంగానే ఫ్యూచర్లో ఒక 10-15 ఇయర్స్ తర్వాత అసలు మొత్తం ఏఐ అని ఉంటుందా? 10-15 years దాకా అవసరం లేదు. ఒక 3 years తర్వాత 4 years తర్వాత మొత్తం ఏ ఉంటుంది. ఎవ్రీవేర్, వెరీ షార్ట్ స్పాన్ కదా. వెరీ షార్ట్ స్పాన్. ప్రతి ఇండస్ట్రీలో ఏఐని యూజ్ చేస్తున్నారు ఎక్స్టెన్సివ్గా. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ లైక్ ఏ ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ ఎలా వాడుతున్నారు అని చెప్పి. ఎందుకంటే ఎవ్రీవేర్ ఏఐకి ఫుడ్ ఏదైనా అనుకుంటే అది డేటా. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ డేటా. ఆ డేటా బేస్తోని ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు, ఆ డేటాతోని వీ క్యాన్ యూజ్ ఎనీవేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాస్ట్ మ్యామ్ ఇంటర్వ్యూకి వస్తున్నాను, దానికన్నా ముందు లాస్ట్ గారి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చదివేసి తను ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ముందే నాకు ఇవ్వమని చెప్తే అనాలిసిస్ చేసి ముందే నాకు ఇచ్చేస్తుంది. మీరు అడిగే క్వశ్చన్కి నేను ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని రావచ్చు. అంత అడ్వాన్స్గా అంటే ఈవెన్ జర్నలిజంలో కూడా యూజ్ చేయొచ్చు అని అంటే యూ కెన్ జస్ట్ సీ. అండ్ ప్రతి ఇండస్ట్రీలో ఇట్ ఈస్ బీయింగ్ చేంజింగ్, ర్యాపిడ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు మాకు ఏఐ అంటే చాలా మందికి ఎక్కువగా తెలిసింది జస్ట్ కొన్ని టూల్స్ మాత్రమే, చాట్ జీపీటీ కావచ్చు, డీప్ సీక్ కావచ్చు. ఎన్ని టూల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏఐ ప్రస్తుతానికి ఈ రోజు మార్కెట్లో? ఇప్పుడు ఈ రోజుకి 49,982 టూల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 50,000 టూల్స్ వచ్చేసాయి ఆల్రెడీ. 50,000 టచ్ అవుతున్నాయి. 50,000 టూల్స్ 11,200 టాస్క్లు చేయగలుగుతాయి. 11,000 టాస్క్లు చేసే అనే టూల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న మన చాట్ జీపీటీ, జెమినీ కూడా చాలా అప్డేట్స్ వస్తున్నాయి. లాస్ట్ 1 week కింద ఒక అప్డేట్ వచ్చింది. దాంట్లోనే ఏంటి అంటే మనకి ఎక్సెల్ ఫైల్స్, పీపీటీస్ ఆటోమేటిక్గా డెవలప్ చేసే టూల్ ఆల్రెడీ వచ్చింది. డేటా అనాలిసిస్కి వాడుతున్నారు, వీడియో జనరేషన్కి, ఫిల్మ్ మేకింగ్కి చాలా టూల్స్ వస్తున్నాయి. ఇప్పుడు పొమెలి అని గూగుల్ వాళ్ళు ఒక టూల్ లాంచ్ చేశారు, ఇండియాలో వచ్చింది. జస్ట్ మనం దానికి వెళ్ళి మన వెబ్సైట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ దానికి కావాల్సిన లోగో, బ్రాండ్ గైడ్ లైన్స్, డిజైన్స్, యాడ్స్ అన్ని అది చేస్తుంది. అంటే ఒక గ్రాఫిక్ డిజైనర్తో పని లేదు, ఒక క్రియేటివ్ హెడ్తో పని లేదు, బ్రాండ్ డిజైనర్తో కూడా పని లేదు, మొత్తం ఎండ్ టు ఎండ్ అది. దీనివల్ల ఏఐ వల్ల జాబ్స్ కొన్ని వేలలో లక్షల్లో పోతాయి. 100% పోతాయి. బట్ జాబ్ తెచ్చుకోవాలి కంటే చాలా మంది ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టాలి, లీడర్షిప్ క్వాలిటీస్, ఆంట్రప్రీనర్స్గా జెన్జీ కిడ్స్ అందరూ ఆలోచిస్తున్నారు టు గివ్ ఎ జాబ్. సో వీళ్ళకి ఏఐ అనేది ఎలా యూస్ఫుల్గా ఉంటుంది, ఏఐని ఎలా యూస్ చేయాలి వాళ్ళు?
సో ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన పాయింట్లో ఏఐ వల్ల జాబ్స్ పోతాయి కాదు, ఏఐని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు జాబ్స్ తీసుకెళ్ళిపోతారు. సో ఏఐ వల్ల జాబ్స్ ఏం పోవు, ఏఐ వల్ల జాబ్స్ ఇంకెక్కువ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఒక విధంగా చూసుకున్నట్టయితే ఫర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎనీ చిన్న ఎగ్జాంపుల్లో ఒక పర్సన్ ఒక 10 పనులు చేస్తున్నాడు అనుకుందాం. ఆ 10 పనులు ఒక 1 డేలో చేసే పనులు ఏఐని యూజ్ చేసి ఒక 1 అవర్లో చేసేయచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే 10 థింగ్స్ 1 అవర్లో చేస్తున్నాడు కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేస్తున్నాడు, ఎఫెక్టివ్ వర్క్ చేస్తున్నాడు, లెస్ టైం చేస్తున్నాడు, కాస్ట్ తక్కువలో అయిపోతుంది, ఈస్ గెటింగ్ మోర్ మనీ. ఈజ్ గెటింగ్ మోర్ మనీ. ఇక్కడ ఏమైపోతుందంటే ఎకనామీ డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది రైట్ వేగా యూజ్ చేస్తే. ఇంకో పర్సన్ ఉన్నాడు మొత్తానికి అప్డేట్ కాకుండా, మొత్తానికి యూజ్ చేయకుండా అలానే ఉండిపోయే పర్సన్. ఇంకా ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏంటి అంటే మనం ఒక ఆపర్చునిటీ లేకపోతే మనం వెతుక్కొని ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే అంత అవకాశం ఏఐ వల్ల వచ్చింది. ఎందుకు అంటే మనకి ఫ్యూచర్లో ఏంటి అంటే 1% కంపెనీస్ ఉండబోతున్నాయి. ఒక ఫౌండర్ ఒకటే ఉంటాడు, మిగతా అన్నీ కూడా ఏఏ చేస్తుంది. డిజైనింగ్ ఏఏ చేస్తుంది, వీడియో ఎడిటింగ్ ఏఏ చేస్తుంది. మనకు ఒక ఐడియా ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే ఒక స్టార్టప్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఏఐని ఒక ఆయుధం లాగా యూజ్ చేసుకుంటే మాత్రం దే కెన్ డూ మిరాకిల్స్. ఉన్న స్మార్ట్ ఫోన్ని, దాంట్లో ఉన్న ఏ టెక్నాలజీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఒక ఆంటర్ప్రినర్షిప్కి కావాల్సిన ఫస్ట్ ఏంటి అంటే చాలామందికి ఏంటి అంటే ఒక స్టార్టప్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఒక ఐడియా అనేది ఇంపార్టెంట్. ఆ ఐడియా కూడా లేదు అంటే దాన్ని అడగవచ్చు. ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి కరెంట్ సినారియో మార్కెట్లో, ఏది నేను టెక్నాలజీ యూజ్ చేసి సాల్వ్ చేయగలుగుతాను, ఐడియా అదే చెప్తుంది. దాని ఐడియాకి ఎటువంటి సొల్యూషన్ ఉంటే బాగుంటుంది, సొల్యూషన్ ఇస్తుంది. దానికి వెబ్సైట్ చేయాలి అంటే నేను ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రాంప్ట్ అడిగితే ఆ ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ కానీ పోర్టల్ కానీ తీసుకెళ్ళి ఇంకొక టూల్ ఉంటుంది, లవబుల్ కానీ బోల్ట్ కానీ ఇలాంటి టూల్స్లోకి వెళ్ళి మనం ఒక వెబ్సైట్, సాఫ్ట్వేర్, పోర్టల్, ఆ టెక్నాలజీకి MVP అంటాం, మినిమల్ వైబుల్ ప్రోడక్ట్, MVP తయారు చేసుకోవచ్చు. తర్వాత మనకు కావాల్సింది ఏంటి, ఇది మార్కెట్లో లాంచ్ చేయాలి, దీనికి గో టు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏమేమి ఉంటాయి. ఇలా ఓన్లీ ఒక ChatGPT ఒక బిజినెస్ ఓనర్కి 300 రకాలు యూజ్ అవుతుంది. సో చాలా ఈజీ ఒక బిజినెస్ పెట్టాలి అన్నప్పుడు ఏ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే చాలా ఈజీ. అయితే ఒకప్పట్లో ఒక్క జాబ్కి అంటే 10 జాబులు ఉంటే చాలామంది, ఒక 10 మంది పోటీ ఉన్నా కూడా ఈక్వల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క జాబ్కి 100 మంది పోటీ ఉన్నారు. ఏ వచ్చిన తర్వాత ఏంటంటే కంపల్సరీ ఏ నేర్చుకోవాలి. ఈజ్ ఇట్ డిఫికల్ట్ అంటే ఏ నేర్చుకోవడం అనేది ఇష్టంగా నేర్చుకోవచ్చా, కష్టంగా నేర్చుకోవచ్చా, కష్టంగా ఉంటుందా ఏంటి, ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఈజీ? ఇట్ ఈజ్ ఈజీ అనే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి కావాల్సింది ఏంటంటే వాళ్ళ క్యూరియాసిటీ టు లెర్న్ ఉండాలి. రోజు ఏదైనా కొత్త విషయం వచ్చినప్పుడు నేర్చుకోవాలి అనే ఒక యాటిట్యూడ్ ఉంటే మాత్రం పొద్దున ఎప్పుడైనా కూడా ఇట్స్ లైక్ ఏమంటారు అంటే సక్సెస్ కావాలి అంటే లైఫ్ టైం స్టూడెంట్గా ఉండాలి అని అంటారు. ఎవ్రీడే ఏదో ఒకటి నేర్చుకోవడం, లెర్నింగ్. సో ఇందులో కూడా ఏంటి అంటే కొత్త అప్డేట్స్ చాలా వచ్చినప్పుడు దే షుడ్ హ్యావ్ దట్ క్యూరియాసిటీ టు లెర్న్, డూ సంథింగ్ న్యూ ఎవ్రీడే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏఐ విల్ మేక్ దర్ థింగ్స్ వెరీ మచ్ ఈజియర్. అండ్ చాలామందికి ఒక మిస్కాన్సెప్షన్ ఉంది, ఏ అంటే ఓన్లీ కోడింగ్ ఏమో, ఏ అంటే సాఫ్ట్వేర్ ఏమో అనుకుంటారు. ఏ హార్డ్వేర్లో వచ్చింది. మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు ఏ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని అన్నారు. కానీ ఎప్పటి నుంచో ఏ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ఎప్పటి నుంచో గూగుల్ వాడుతున్నాం, గూగుల్ వెనకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్ డైలీ వాడుతున్నాం, గూగుల్ మ్యాప్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మనం ఎవ్రీడే యూట్యూబ్ వాడతాము, యూట్యూబ్లో డిఫరెన్స్ ఏంటి, ఎక్స్టెన్సివ్గా యూస్ కేసు ఉంది అంతే. ఎప్పటి నుంచో ఏ వాడుతున్నాము. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యలో అవగాహన ఎక్కువైపోయి వాడకంలోకి ఎక్కువ వచ్చేసింది. ఎవ్రీ కంపెనీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ. అందరూ ఏఐ పైన ఇన్వెస్ట్ చేసి మ్యాన్ పవర్ని తక్కువ చేయడం అని కాదు. సో బేసిక్గా ఇట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి గోల్ అయినా టు మేక్ మోర్ మనీ, మేక్ మోర్ బిజినెస్. సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఇట్స్ అ బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎఫిషియన్సీ పెంచుకొని ప్రాజెక్ట్స్ని ఎక్కువ చేసుకుంటూ మ్యాన్ పవర్ని తక్కువ చేసుకొని టెక్నాలజీ యూజర్స్ని ఎక్కువ పెంచుకుంటున్నారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, అంటే ఆప్టిమైజేషన్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఏ యూజ్ చేయని కంపెనీ లేదు, ఒక ఫీల్డ్ కూడా లేదు, ఎవ్రీథింగ్ ఏ యూజ్ చేస్తుంది. అట్లాంటివి ఏమైనా ఉన్నాయి ఏ యూజ్ లేకుండా ఉన్నవి? అట్లాంటివి ఏం లేవు. ఈవెన్ అగ్రికల్చర్ కూడా దే ఆర్ యూజింగ్ ఏఐ. డ్రోన్స్ని యూజ్ చేసి నెక్స్ట్ ఇరిగేషన్ మానిటరింగ్ సిస్టమ్ అనుకోవచ్చు. క్రాప్ వేయాలి, సాయిల్ దాంట్లో ఎవ్రీవేర్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో దే ఆర్ యూజింగ్ ఏఐ, సైబర్ క్రైమ్లో దే ఆర్ యూజింగ్ ఏఐ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దే ఆర్ యూజింగ్ ఏఐ, మెడికల్లో క్యాన్సర్ డిటెక్షన్లో ముందే అనాలిసిస్లో దే ఆర్ యూజింగ్ ఏఐ. ఎవ్రీవేర్ ఎక్కడైతే డేటా ఉంది, ఎక్కడైతే రిపీటెడ్ టాస్క్ ఉంది, ఎక్కడైతే కొంచెం ఆలోచించే విషయాలు ఉన్నాయి, ఎక్కడైతే ఇన్నోవేషన్ ఉందో ఎవ్రీవేర్ ఏఐ ఇస్ బీయింగ్ యూజ్డ్. సో ఇప్పుడు యూజువల్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అండ్ ఎస్పెషల్లీ విమెన్కి అయితే మదర్హుడ్ అనే ఒక బ్రేక్ వస్తుంది కెరియర్లో. మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయాలంటే 9 to 5 జాబ్స్ కుదరవు, ఎందుకంటే పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్టాలో, సోషల్ మీడియా ద్వారా ఎన్నో బిజినెస్లు ఫ్లరిష్ అయ్యాయి. శారీస్ బిజినెస్సే చెప్పుకోవచ్చు, ఎంతమంది ఫ్లరిష్
ఎస్టాబ్లిష్ అయ్యారో, లేకపోతే ఒక చిన్న ఫుడ్ కోర్ట్ కావచ్చు, ఇలాగ ఏఐని యూస్ చేస్తూ మనం ఎలాగ ఇంకా ముందుకు తీసుకెళ్ళగలం అటువంటి చిన్న చిన్న బిజినెస్? సో చిన్న బిజినెస్లో రెండు చెప్తాను. ఒకటి, వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తుంటే ఏఐని యూజ్ చేసుకొని దాని మార్కెటింగ్ని యాంప్లిఫై చేసుకోవచ్చు. మంచి పోస్టర్స్ చేయడము, ఎటువంటి వీడియో వైరల్ స్క్రిప్ట్ అడిగితే వైరల్ స్క్రిప్ట్ మనం ముందే చాట్ జీపీటీ కానీ క్లాడ్ కానీ జెమినీని కానీ అడిగి దాన్ని యూజ్ చేయడం ప్రాపర్గా వస్తే కాంటెంట్ క్రియేషన్లో, కాంటెంట్ ప్రిపరేషన్లో అండ్ కాంపిటీటర్ అనాలిసిస్ చేయడంలో అండ్ ఆఫర్ స్ట్రాటజీ, బిజినెస్ మార్కెటింగ్ చేయడంలో అన్నిట్లలో ఏని యూజ్ చేసుకుని వాళ్ళు చేస్తున్న బిజినెస్ని యాంప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, అంటే యూనిక్గా ప్రమోషన్ చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం, క్రియేటివ్గా చేసుకోవడం అండ్ ఆటోమేషన్ చేసుకోవడం, సోషల్ మీడియా అకౌంట్స్కి ఆటోమేషన్ చేసుకోవడం, ఇలాంటి అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు, సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఏఐ టూల్స్ని నేర్చుకొని, చాలా తక్కువ మంది ఏఐ టూల్స్ వాడుతున్నారు, చాలా తక్కువ మందికి ఏఐ టూల్స్ తెలుసు. ఏఐ టూల్స్ని నేర్చుకొని వేరే వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయనంటే, మనము ఎవరి లైఫ్లో ఏ ప్రాబ్లం ఉంది, మార్కెటింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామా, డిజైనింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామా, వీడియో ఎడిటింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామా, వీళ్ళు టూల్ నేర్చుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే డబ్బులు వస్తాయి. టూల్ నేర్చుకుంటే డబ్బులు రావు. ఇక్కడ వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీని నేను ఎవరి లైఫ్లో ఎక్కడ ఎలా వాడగలుగుతాను, ఎలా వాడి వాళ్ళ లైఫ్ని ఈజీ చేయగలుగుతాను, వాళ్ళ లైఫ్లో వాల్యూ ఎట్లా యాడ్ చేయగలుగుతాను, ఈ యాడ్ చేసిన దానికి వాల్యూ యాడ్ చేసిన దానికి మనకు డబ్బులు వస్తాయి. నేర్చుకుంటే దాని నుంచి డబ్బులు వస్తాయా, లేదంటే రిఫర్ చేస్తే డబ్బులు వస్తాయా కాదు, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము అనే యూజ్ కేస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యూచర్లో డిగ్రీ బేస్డ్ కాకుండా స్కిల్ బేస్డ్ జాబ్సే ఉంటాయి, ఫ్రీలాన్సింగే ఉంటాయి. ఒక్కొక్కరు 2-3 కంపెనీస్లో వర్క్ చేస్తుంటారు, లైక్ 1 or 2 hours ఇట్లా ఫ్రీలాన్స్గా అని విన్నాను. అయితే కన్సల్టింగ్ బేసిక్గా కన్సల్టింగ్ చేస్తారు. వీటన్నిటికీ ఏఐ అనేది ఇంపార్టెంట్, రైట్? బట్ ఎలా అంటే డిగ్రీ లేకుండా 10th కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఏఐ నేర్చుకోవచ్చు, ఏఐ టూల్స్ నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా దాంట్లో బ్యాచ్లో 8th క్లాస్ అబ్బాయి ఉన్నాడు, హిస్ నేమ్ ఈజ్ వైభవ్. ఓకే, అండ్ ఇక్కడ వావ్ కాదు, జస్ట్ 20 daysలో హీ మేడ్ 1.25 lakh. 8th క్లాస్ అబ్బాయి ఏఐ నేర్చుకొని 1.25 lakh ఏఐ టూల్స్ నేర్చుకొని వితౌట్ కోడింగ్, వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ క్రియేటివ్స్ చేస్తూ, మార్కెటింగ్ మెటీరియల్స్ తయారు చేస్తూ, బిజినెస్ ఓనర్స్కి వీడియోస్ చేస్తూ, చనిపోయిన వాళ్ళ వీడియోస్ ఉంటాయి, ఆర్ఐపి వీడియోస్ అంటారు, ట్రిబ్యూట్ వీడియోస్ చేస్తూ, సాంగ్స్ చేస్తూ, ఇలాంటి మల్టీమీడియా సంబంధించి విఎఫ్ఎక్స్ చేస్తూ, బ్రాండ్స్కి ప్రమోషన్ ఫిలిమ్స్ చేస్తూ, హార్డ్లీ ఒక 6-7 క్లయింట్స్కి చేశాడు అంతే. ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్, ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్. మాది 21 days ప్రోగ్రామ్ కంప్లీట్ కాకముందే హీ మేడ్ 1.25 lakh. హీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. 8th క్లాస్ అబ్బాయి వైభవ్ హీ వాజ్ ఏబుల్ టు డూ అని అంటే ఎనీవన్ క్యాన్ డూ. నా మైండ్ సెటే మార్చేసింది అతను చేయగలిగాడు అని. డెఫినెట్లీ, అంటే ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చాలా మంది పిల్లలకి ఎస్పెషల్. ఎందుకంటే ఇప్పుడు ఏ చిన్న పిల్లవాడిని జెన్సీ కిడ్స్ అంటాం కానీ దే ఆర్ నాట్ స్పాయిల్డ్, దే ఆర్ వెరీ క్రియేటివ్. యాక్చువల్గా వాళ్ళకి వీ హ్యావ్ టు గివ్ సోర్సెస్, వీ హ్యావ్ టు గైడ్ దెమ్ కదా. సో ఈ జెన్సీ కిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఏఏ అనేది వీళ్ళని రూల్ చేస్తా, వీళ్ళు ఏఐని రూల్ చేస్తారు? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దే అడాప్ట్. వాళ్ళు ముందే నేర్చుకుంటే ఏఐని రూల్ చేయగలుగుతారు, లేదు అని అంటే మాత్రం అడిక్ట్ అయిపోతే మాత్రం ఏఐ రూల్ చేస్తుంది. ఓకే, సో మీరు అన్నట్టు 8th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నారు కదా ఏఐ. సో ఏ క్లాస్ నుంచి నేర్పిస్తే ఇంకా బెటర్ ఫ్యూచర్ అనేది వాళ్ళు? సో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు టీచ్ ఫ్రమ్ 3rd and 4th class ఆల్సో. ఎందుకనంటే ఏఐని వాళ్ళకి ముందే అందరూ భయపెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఏ అంటే ఇట్లా భయం అయిపోతుంది, జాబ్స్ పోతున్నాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఆ న్యూస్ ఛానల్ చేసినా, ఏ న్యూస్ పేపర్ చదివినా, ఎవ్రీవేర్ దే ఆర్ క్రియేటింగ్ దట్ ప్యానిక్. సో బట్ గవర్నమెంట్ వాంట్స్ టు సింప్లిఫై ఇన్ దాట్ వే. ఏమని అని అంటే, ఓకే దీన్ని ఒక మంచి పాజిటివ్ వేగా యూజ్ చేద్దాము. మీరు చూసినట్టయితే మొన్న నిర్మలా సీతారామన్ గారు మొన్న బడ్జెట్లో షీ హావ్ ఇంట్రడ్యూస్డ్ 10,000 crores పెట్టి 500 schools క్రియేటర్ ల్యాబ్స్ పెడుతున్నారు. క్రియేటర్ ఎకనామీ పెరుగుతుంది. క్రియేటర్స్ అందరికీ మొన్న ఒక కొత్త రూల్ వచ్చింది, క్రియేటర్స్ ఆర్ ఆల్సో నౌ ప్రొఫెషనల్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ లైక్ కంటెంట్ క్రియేషన్స్ ఆల్సో హావ్ ద. అండ్ వీళ్ళకి ఒక మంచి అడ్వాంటేజ్ ఒకటి చెప్పేది ఏంటి అంటే, యు ఆర్ ఇన్ రైట్ ట్రాక్. రేపు పొద్దున వీళ్ళే దే విల్ బికమ్ బ్రాండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కాంటెంట్ క్రియేటర్స్ని చాలా తక్కువగా చూస్తున్నారు, ఇంక్లూడింగ్ అస్. మీడియాలో ఉన్న వాళ్ళని స్క్రీన్ మీద కనిపించాలని, బట్ అది ఫ్యూచర్లో ఎంత మంచి ఫ్యూచర్లో దే విల్ బికమ్ బ్రాండ్స్ అంతే. డెఫినెట్లీ ఒకటే లైన్లో చెప్పాలి అంటే ఫ్యూచర్లో దే ఆర్ బికమింగ్ బ్రాండ్స్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఏంటి పని ఇంట్లో వాళ్ళు అడిగితే మాత్రం డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బి అ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఎస్, అండ్ దే హ్యావ్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ చాలా విధాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఆబ్వియస్లీ. సో అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది తెచ్చుకోవడం కోసమే పీపుల్ ఆర్ పేయింగ్. ఎవరి కింద పని చేయక్కర్లేదు, బాసిజం ఉండదు, టైమింగ్స్ ఉండవు, బట్ వీ కెన్ ఎర్న్ వెరీ గుడ్ అమౌంట్ అనమాట. అయితే ఈ
ఇది కూడా విన్నాను, లైక్ మీరు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఐటీ మినిస్ట్రీ లాగా, తర్వాత ఫినాన్స్ మినిస్ట్రీ లాగా ఫ్యూచర్లో ఏఐ మినిస్ట్రీస్ కూడా Very true. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. Yes, yes, వస్తాయి. నిజంగా వస్తాయి పొలిటికల్ వస్తాయి. ఏఐ Political మినిస్టర్ దాంట్లో అని చూడగలమా? చూడగలుగుతారు. ఎందుకనంటే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి, పాలసీస్ వస్తాయి, దాని డిసిషన్ మేకర్స్ కావాలి, దానికి ఒక కంట్రోల్ బోర్డు కావాలి, వీళ్ళందరూ కావాలి. కాబట్టి వెరీ సూన్ ఒక నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్లోనే నెక్స్ట్ దానికి మీరు చూడొచ్చు ఏఐ మినిస్టర్స్ కూడా వస్తారు. అయితే స్టార్టింగ్లో అంటే ఇనిషియల్ స్టేజ్ ఒక 2 ఇయర్స్ బ్యాక్లో ఏఐ వస్తుంది అన్నప్పుడు చాలామంది నెగిటివ్గా మాట్లాడారు. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కిల్ ద ప్రైవసీ అండ్ ఇంకా మనకి ఎక్కడ ప్రైవసీ అనేది ఉండదు, ఏదైనా చేయొచ్చు, ఇట్ ఈస్ మోర్ డేంజరస్ అని. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని చూస్తుంటే ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్. సో నిజంగానే యూస్ఫుల్ డేంజరసా? సో ఇట్ ఈస్ బోత్ యూస్ఫుల్ అండ్ డేంజరస్ ఆన్ హౌ వి యూస్. ఇక్కడ డేంజరస్ దానిలో ఏంటి We have good people and bad people. Obviously bad people will use for a bad things కదా. కరెక్ట్. మనల్ని అప్పుడు ఎలా కాపాడుకోవాలి? అక్కడ కంట్రోల్ చేసుకోవడానికి కోసమే ఇటువంటి మినిస్ట్రీస్ యొక్క నీడ్ ఉంది, గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ యొక్క నీడ్ ఉంది, పాలసీ మేకర్స్ యొక్క నీడ్ ఉంది. సో రీసెంట్ గా ఏం జరిగిందంటే చిరంజీవి గారిది డీప్ ఫేక్ వీడియోస్ వెళ్ళిన తర్వాత అప్పుడు రష్మిక గారిది డీప్ ఫేక్, ఇప్పుడు చిరంజీవి గారిది అయిందా? మొన్న ఆల్మోస్ట్ ఒక 2 months అయింది చిరంజీవి గారి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మనం ఏంటి అంటే చిన్న ఏ టూల్ని యూజ్ చేసుకొని ఒక సెలబ్రిటీ మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకున్నట్టు చేసుకునే అంత థింగ్స్ కూడా వచ్చేసాయి. అవును, మన డొనాల్డ్ ట్రంప్ ఆయన చేశారు కదా, చాలా చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ గారు చేశారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్. కాకపోతే కొన్ని స్టార్టింగ్లో ఏ వచ్చినప్పుడు ఏంటంటే వాయిసెస్ కూడా వచ్చేవి అండ్ మీరు డీప్ ఫేక్ వీడియోని ఈజీగా గుర్తుపట్టలేరు కూడా, అంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. నిజంగా అంటే ఇప్పుడు యూజువల్గా నేను చూస్తుంటాను కదా, మా పాప గుర్తుపడుతుంది, దట్స్ ఏ మామ్ అంటది, నేను గుర్తుపట్టలేకపోతున్నా. అంటే ఓకే, అంటే మేబీ జెన్సీ కిడ్స్ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుందేమో, కానీ మనం చాలా కష్టం అవుతుంది. ఇంకా అలాంటిది మీరు విలేజ్ దాంట్లో ఎక్స్పెక్ట్ చేయండి, ఊరు వాళ్ళు కానీ ఎవరైనా అది నిజమైన వీడియో అనుకుంటారు. సో అక్కడ మనకి చాలా ప్రైవసీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫ్యూచర్లో ఇంకా ప్రిసైజ్ గా వస్తుందేమో కదా, డీపెస్ట్ ఫేక్ వీడియోస్ రావచ్చు కదా, అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మూవీ యాక్టర్స్ కూడా పనిచేయాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ ఏఐ అవతార్ని వాళ్ళు అమ్మేసుకోవచ్చు. సో ఏఐ అవతార్ని సెల్ చేసేసుకుంటే వాళ్ళ ఏఐ అవతార్తోనే ఫిలిం మొత్తం చేసేయచ్చు. ఎందుకంటే ఫిలింకి వెళ్ళి షూట్ చేసి యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే హోల్ సెట్ అనుకోండి ఎవ్రీథింగ్ ఏఐతో జనరేట్ చేయగలరు. సో ఆ కాంట్రాక్ట్స్ మరి ముందే ఫ్యూచర్ లో పెట్టుకుంటారేమో, నా అవతార్ని ఎవరు వాడకూడదు, ఎవరైనా వాడితే ఐ విల్ చార్జ్ ఇది కంపెన్సేషన్ కాపీరైట్ గా అట్లా చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జెమినీలో చాట్‌జిపిటిలో కొంతమంది పబ్లిక్ ఫిగర్స్ ఇమేజెస్ ని రెస్ట్రిక్ట్ చేయడే పాలసీ వచ్చేసింది ఆల్రెడీ. సో అంటే మనకు డేంజర్ గా వెళ్ళే వాటిని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇక్కడే గవర్నమెంట్ యొక్క డిసిషన్ మేకింగ్ అవసరము. సో లాస్ట్ టైం జరిగినప్పుడు గవర్నమెంట్ కి అండ్ అందరు స్టేక్ హోల్డర్స్ ఇచ్చిన పాలసీ ప్రకారం ఏంటంటే ఎనీ ఏఐ జనరేట్ చేసిన కాంటెంట్ కి లేబుల్ ఉండాలి మ్యాండేటరీగా. ఇఫ్ లేబుల్ ఈజ్ నాట్ బీయింగ్ యూజ్డ్ ఇట్ కమ్స్ అండర్ ఒక కేసు లాగాను అట్లాంటి, ఎందుకంటే ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీని వాళ్ళు దొంగలిస్తున్నారు. డెఫినెట్లీ. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏంటి అంటే అలా చేస్తున్నారు అని, అందుకే ఇక్కడ పాలసీ మేకర్స్ అవసరం అనమాట. సో ఏది కంట్రోల్ చేయాలి ఏంటి, ఒక దిక్కు టూల్ వాళ్ళు చూసుకుంటే ఏమంటారు అంటే మేము ఈ టూల్ మీ మార్కెటింగ్ ప్రాసెస్ని ఈజీ చేయడానికి చేస్తున్నాము, ఇది ప్రైవసీ ఇష్యూస్ ఏం చేయదు అని చెప్పి ఒక దిక్కు అంటారు. ఇంకొక సైడ్ చూసుకుంటే మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారు ఏంది ఇప్పుడు ఈ మధ్య వీళ్ళు యాంకర్స్వి వీళ్ళవి ట్రెండ్ అవుతున్నాయి, సబ్స్క్రిప్షన్స్ అమ్ముతున్నారు అది ఇది అని చెప్పి. అందులో ఏ మోడల్స్ యొక్క సబ్స్క్రిప్షన్స్ అమ్మి కూడా చాలా పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. అవును, ఒక ఫేక్ వీడియోనే ఉంటుంది వాళ్ళది, ఒక మంచి మోడల్ లాగా ఒక అమ్మాయిని క్రియేట్ చేసుకొని దే ఆర్ డూయింగ్ ఇట్, అన్నీ చేస్తున్నారు. సో ఏంటి అంటే ఎథికల్గా వాడడం అనేది ఇంపార్టెంట్. మంచి కోసం వాడుకుంటే మంచి థింగ్స్ అవుతాయి, మన వర్క్ని చాలా సింపుల్గా ఈజీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎకనామీ మొత్తం ఇలా అన్ని ప్లేసెస్లలో ఏఐ వచ్చేసిన తర్వాత ఎవరెవరు సస్టైన్ అవ్వగలుగుతారు ఇండస్ట్రీలో అని చెప్పి అని అనుకుంటే, ఫస్ట్ ఎవరైతే ఏఐతోనే అడాప్ట్ అయ్యి ఏఐ సర్వీసెస్ ఆఫర్ చేస్తారో వాళ్ళు అడాప్ట్ అవ్వగలుగుతారు, వాళ్ళు ఉంటారు. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తారో, ఏఐని యూజ్ చేసుకొని యూజింగ్ ఏఐ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే స్పీడ్ ఈజ్ ద న్యూ కరెన్సీ ఆఫ్ సక్సెస్ అనొచ్చు. మీకు ఒక ఐడియా వచ్చింది, నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఈ ఐడియాని ఎవరు ఇంప్లిమెంట్ చేసి ఎవరు మార్కెట్లో ఫస్ట్ లాంచ్ చేస్తారో వాళ్ళనే మార్కెట్లో క్లిక్ అవుతారు. కాపీ పేస్ట్లే అవుతాయి. ఎస్, వాళ్ళు జిరాక్స్ కాపీ అని అంటారు. సో వాళ్ళు ఎవరైతే ఇన్నోవేటర్స్ అంటామో, ఇన్నోవేటర్స్ అంటామో వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు అండ్ దే విల్ మేక్ మోర్ మనీ. థర్డ్ థింగ్, ఇంతగానో అడ్వాంటేజ్గా వచ్చినప్పుడు ఎవరైతే నేర్పిస్తారో దే విల్ మేక్ మనీ. సింపుల్. దీస్ ఆర్ ద 3 people who will make and sustain in the market AI powered business. అండ్ ఇంకొకటి ఎందుకు ఇంతగానం చెప్తున్నాను అని అంటే, రీసెంట్గా చాట్‌జిపిటి అండ్ ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ అనేది చాట్‌జిపిటి వాళ్ళ పేరెంట్ కంపెనీ, క్లౌడ్ వాళ్ళ పేరెంట్ కంపెనీ ఆంథ్రోపిక్, వాళ్ళు B2B సర్వీస్ లాంచ్ చేశారు. ఏమని అని అంటే, ముందు జనరల్గా ఏంటంటే మనం ఏఐ కంపెనీస్లో ఉన్న ఎంప్లాయీస్ని ఏఐ వాడి
వాళ్ళు సొల్యూషన్స్ బిల్డ్ చేస్తుండే ఆన్ ద లేయర్ ఆఫ్ చాట్ జీపీటీ ఇవన్నీ. ఇప్పుడు చాట్ జీపీటీ కంపెనీ వాళ్ళు అండ్ క్లౌడ్ కంపెనీ వాళ్ళే B2B సర్వీస్ ఇస్తున్నారు ఫర్ కంపెనీస్. మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పండి, మేము ఏం యూజ్ చేసి సాల్వ్ చేస్తాము అని చెప్పి దే హ్యావ్ స్టార్టెడ్ ఇట్. అయిపోయింది. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మిడ్ లెవెల్ అండ్ లో లెవెల్ ఉన్న ఎంప్లాయీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ రోల్లో ఉన్న వాళ్ళు, ఓన్లీ డెవలప్మెంట్ రోల్లో ఉన్న వాళ్ళకి కొంచెం జాబ్ పోయే రిస్క్ అయితే చాలా ఎక్కువ ఉంది. Definitely. సో వాళ్ళు కూడా ఇమీడియట్గా ఏంటంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ని పెంచుకొని, వాళ్ళ డిపెండెన్సీని కొంచెం ఎక్కువ పెంచుకొని, అండ్ వాళ్ళు ఏఐతోని ఫాస్ట్గా అప్డేట్ అయిపోయి మార్కెట్లో ఏమేమి ట్రెండ్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి ముందే తెలుసుకొని నేర్చుకొని, వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సరే ఈ ఏఐ ఉంది, ఈ ఏఐని నా జీవితంలో నేను ఎక్కడ వాడగలుగుతాను దానిపైన ఆలోచించాలి. అయ్యో చాట్ జీపీటీ నేర్చుకుంటే పని అయిపోతుంది కాదు. ఈ చాట్ జీపీటీని నా లైఫ్లో ప్రొఫెషన్, ఒక ఎల్ఐసి ఏజెంట్ అయినా, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి నేను రీసెంట్గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఐ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్. రియల్ ఎస్టేట్ వాళ్ళకి బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే సేల్స్ క్లోజ్ చేయడం ఈజ్ ది ఛాలెంజ్. సో ఈ సేల్స్ ప్రాసెస్లో మనం చాట్ జీపీటీని చాలా బాగా వాడుకోవచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గరికి యాక్చువల్ బిజినెస్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే 50% ఆఫ్ ద బిజినెసెస్ ఫెయిల్ బికాస్ దే డోంట్ హ్యావ్ దేర్ క్లారిటీ ఆన్ కస్టమర్. కస్టమర్ ఎవరో క్లారిటీ ఉండదు. దీన్ని మనం ఏమంటామంటే ఐడియల్ కస్టమర్ అవతార్ అంటాం. ICA ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్లో. సో మనం ఎప్పుడైనా కూడా బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో, బిజినెస్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారని అర్థం. ఎనీ బిజినెస్, ఒక కిరాణం షాప్ తీసుకున్న ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఎనీ బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, లేదు అని అంటే ఒక కనెక్టింగ్ ద డాట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ సొల్యూషన్ ఉంది, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనెక్ట్ చేస్తే యుల్ మేక్ మనీ. రెండే విధాలుగా యుల్ మేక్ మనీ. ఒకటి లేదు అని అంటే యూ ఆఫర్ ఇట్ యాజ్ అ సర్వీస్, యూ మేక్ మనీ, సింపుల్. సో ఇక్కడ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఎవరు. సో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఎలా ఉపయోగపడుతుందో చెప్తుంటే నేను ఏం చేశానంటే, వీళ్ళకి సేల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు సేల్స్లో ఏంటంటే ఫస్ట్ మన కస్టమర్ క్లారిటీ కావాలి. మన కస్టమర్ ఎవరు, డాక్టరా, ఒక ఎన్ఆర్ఐయా, ఎవరు, ఆ కస్టమర్ మైండ్లో ఉండే క్వశ్చన్స్ ఏంటి. చాట్ జీపీటీకి వెళ్ళి ఒక 200 క్వశ్చన్లు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి క్వశ్చన్లు అడుగుతాడో ఒక ప్రాబబుల్ క్వశ్చన్ లిస్ట్ ఇయ్యి అని చెప్పి అడిగితే 200 క్వశ్చన్స్ ఇచ్చింది. ఈ 200 క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్స్ కూడా నువ్వే ఆన్సర్ రాసి అని అంటే ఆన్సర్ కూడా రాసిస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చింది, ఆన్సర్స్ వచ్చింది, మొత్తం ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా కస్టమర్ నువ్వు చెప్పాలని అనుకున్నా కూడా మనం కస్టమర్తో ఎస్ చెప్పించేయచ్చు. సో ఇప్పుడు కస్టమర్ మైండ్ సెట్ తెలుసు, కస్టమర్ యొక్క ప్రాబ్లం తెలుసు, కస్టమర్ యొక్క పెయిన్ పాయింట్ తెలుసు, కస్టమర్ యొక్క ఇన్సెక్యూరిటీస్ తెలుసు, కస్టమర్ అడిగే క్వశ్చన్స్ అన్ని తెలుసు. దానికి అన్నిటికీ మనం ఆన్సర్స్తో పాటు ప్రూఫ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ ఇది అడుగుతాడు, ఏమని అడుగుతాడు, మీకు ఇది లైసెన్స్ లేదు, మీ కంపెనీ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది, మీకు ఏమైనా ఆల్రెడీ కేస్ స్టడీస్ ఉన్నాయా, లేదంటే మీ దాంట్లో ఆల్రెడీ NRIs ఉన్నారా ఎవరైనా పెట్టిన వాళ్ళు, మన దగ్గర దానికి సంబంధించి ఒక టెస్టిమోనియల్ వీడియో ఉంది అని అనుకోండి, కస్టమర్కి ఏంటంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ని ఒక్కసారి మనం కస్టమర్ విన్ అయ్యాము అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ కస్టమర్ ఆటోమేటిక్గా సేల్ క్లోజ్ అయిపోతుంది. సేల్ క్లోజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ రిలేషన్షిప్లో పెట్టుకొని రిటెన్షన్ ఎలా చేసుకోవాలి ఏంటి, ప్రతి దాంట్లో మనం ఎలా మాట్లాడాలి. ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతే ఇంప్రెషన్ బ్యాడ్ అయిపోతుంది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, డాక్టర్కి ఎక్కువ నసబెట్టే క్యాండిడేట్స్ ఇష్టం ఉండదు, వాళ్ళు సింపుల్గా స్వీట్గా క్యూట్గా మాట్లాడే వాళ్ళు ఇష్టం. సో అలాంటి మైండ్ సెట్ అంటే ముందే కస్టమర్ని క్లియర్గా అర్థం చేసుకొని కస్టమర్ లాగా ఆలోచించి కస్టమర్కి ఏమి ఇష్టం లేదు, కస్టమర్ సైకాలజీ ఏంటి అని చెప్పి తెలుసుకొని దానికి తగినట్టుగా మనం క్రియేటివ్గా కస్టమర్కి. అండ్ ఇంకొకటి మిస్టేక్ ఏం చేస్తారంటే వీళ్ళందరికీ సేమ్ సేల్స్ ప్రజెంటేషన్ ఉంటుంది. అండ్ ప్రతిసారి ఏంటంటే అందరు నా కస్టమర్ అంటారు. అందరు నా కస్టమర్ అనే ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ ఫీల్ అవుతాడు. అందరు మీ కస్టమర్ కాదు, మీ కస్టమర్ ఒక సెట్ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి అందరు కస్టమర్స్ అవ్వచ్చు, కానీ నేను ఒక సెట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకొని నేను డాక్టర్స్కి ఫేమస్ అవుతానా, ఎందుకంటే ఇప్పుడున్న గేమ్లో స్పెషలైజేషన్ వర్క్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందరికీ జర్నలిస్ట్ లాగా ఉంటాను, నేను అందరికీ చేసుకుంటూ పోతానంటే అది వర్క్ అవ్వదు. జర్నలిస్ట్ లో కూడా స్పెసిఫిక్ గా ఈ అమ్మాయి ఎవరిని ఎక్కువగా ఇంటర్వ్యూ చేస్తుంది, సో ఆ కైండ్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ వస్తారు. అన్ని చేసుకుంటూ వెళ్తే మీరు అన్నట్టు ఒక బి మాస్టర్ ఇన్ వన్ దాన్. అంటే ఎందుకనంటే చాలా స్టార్టింగ్లో మీకు ఏంటంటే డిఫికల్ట్ అవ్వచ్చు, కానీ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు సేల్స్లో నేను చెప్పాను, నేను డాక్టర్స్ అందరికీ ఒక దాంట్లో చేసుకుంటూ ఫేమస్ అయిపోయాను అనుకోండి, ఎవ్రీ డాక్టర్ వాంట్స్ టు గో విత్ మీ ఓన్లీ. డెఫినెట్లీ, ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్ చేశాను కాబట్టి డాక్టర్ని నమ్ముతాడు. సింపుల్ ఫండా. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ చేసుకున్నాడంటే నమ్ముతాడు. కాబట్టి ఒక్కటి పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని రియల్ ఎస్టేట్లో చేస్తున్నప్పుడు సేల్స్ ఫర్ డాక్టర్స్ దానికి ఒక దానిలో నెంబర్ 1 అయిపోండి. ఫస్ట్ ఒక 10 డాక్టర్స్ తెచ్చుకోవడం డిఫికల్ట్, కానీ ఆ 10 డాక్టర్స్ తెచ్చుకున్న తర్వాత 1000 డాక్టర్స్ తెచ్చుకోవడం ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ ఈ డాక్టర్ ఉన్నాడు,
మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ డాక్టర్ నా క్లయింట్ అండి, ఈ డాక్టర్ వర్డ్ ఆఫ్ క్లయింట్ మౌత్ అండి లో కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది everything ఈజీగా. easy గా. అండ్ డాక్టర్స్కి ఆ నెట్వర్క్లో ఉంటాము, అలా ఆలోచిస్తాము, వాళ్ళతో ట్రావెల్ చేస్తాము, లెర్నింగ్ నేర్చుకుంటాము, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. అండ్ చాట్ జీపీటీ విల్ బికమ్ యువర్ లైక్ ఒక మెంటర్, బిజినెస్ మెంటర్ లాగా పనిచేస్తుంది. ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేయవచ్చు, ఏంటి డాక్టర్కి సంబంధించిందే మన బ్రౌచర్ని మాడిఫై చేసుకొని వాళ్ళకి తగినట్టుగానే సేల్స్ పిచ్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఏం చెప్పాలి ఏంటి అని చెప్పి ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి ఏంటి, ఎందుకంటే దానికి ఆల్రెడీ తెలుసు డాక్టర్ ఎలా ఉంటాడో తెలుసు, డాక్టర్ ఎక్కడ ఉంటాడో తెలుసు, డాక్టర్ కొంచెమే టైం ఉంటుందని తెలుసు, ఆ టైంలో స్మార్ట్ డిసిషన్ తీసుకోవాలని తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. సో దీన్ని యూజ్ చేసుకోవడం అంటే ఇక్కడ ఎవరైనా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆ టూల్ నేర్చుకుంటే డబ్బులు వస్తాయి, ఏ నేర్చుకుంటే డబ్బులు వస్తాయి రాదు. ఆ దాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ఎక్కడ వాడుతున్నాము, ఎలా వాడుతున్నాము, ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము, ఎవరికి ఎటువంటి ప్రాబ్లంకి వాళ్ళు ముందు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో దాన్ని ఎంత డబ్బులు సేవ్ చేస్తున్నామో ఆ సేవ్ చేసిన దాంట్లో మనకు ఒక 10-20% ఈజీగా ఇచ్చేస్తారు. Yes, sir. Okay. సో అలాంటి దానిపైన ఫోకస్ చేస్తే మాత్రం వాళ్ళు ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతారు. సో ఇప్పుడు మీరు సూపర్ ఏఐ అకాడమీ రన్ చేస్తున్నారు కాబట్టి చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఏ అనగానే ఇంగ్లీష్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడిపోతారు. అలా తెలుగులో కూడా మీరు ఏఐని నేర్పిస్తున్నారు, తెలుగులోనే నేర్పిస్తారు. సో చిన్న ఏఐ టూల్ని నేర్చుకొని తెలుగులో వాళ్ళు మంత్లీ 50,000 to 1 lakh సంపాదించగలరా? చిన్న ఏ టూల్ అనే కాదు, ఒక 10-15 ఏ టూల్స్ నేర్చుకొని కాంబినేషన్లో లాట్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ ఒక ఐ టెల్ యూ, లాస్ట్ టైం మనము ఇక్కడ కూడా ఇంటర్వ్యూ చేసాం, కవిత గారు మేడ్ 2 lakh rupees. చాలా మంది, ఒక సాయిలత మ్యామ్ ఉన్నారు, సాయిలత మ్యామ్ మేడ్ 1 weekలో 28,000 rupees సంపాదించింది. సంగీత గారు నేర్చుకొని క్రియేటివ్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఆఫర్ చేస్తూ షీ హాజ్ క్రాస్డ్ 1 lakh figure. ఇలా చాలా మంది దే ఆర్ మేకింగ్ మనీ. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను, ఇక్కడ సీక్రెట్ ఏం లేదు, అందరికీ చెప్పేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక సెట్ ఆఫ్ స్కిల్ వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఏఐ టూల్స్ నేర్చుకొని డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. సింపుల్. సో ప్రతి ఒక్క బిజినెస్ ఆన్లైన్లో ఉంది, ప్రతి ఒక్క బిజినెస్కి యూట్యూబ్ కావాలి, ఫేస్బుక్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కావాలి, ట్విట్టర్ కావాలి. దీంట్లో ఏంటంటే స్ట్రాటజీ ఒకటి నేర్చుకొని వాళ్ళు ఏ టూల్ ఎలా పనిచేస్తుంది, ఎవరికి ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి చేస్తే ఒక్క బిజినెస్ ఒక డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ తీసుకుంటే ఒక 10,000-15,000 rupees పే చేసినా కూడా ఒక 15 బిజినెసెస్ని 10 బిజినెస్ తెచ్చుకున్నా కూడా మనం ఇంట్లోకి వెళ్ళి కూర్చొని చేసేటట్టు ఎవ్రీ మంత్ యూ కెన్ ఈజీలీ మేక్ ఒక 1.5 lakh to 2 lakhs. మనీ మేకింగ్ ఏఐ ప్రపంచంలో చాలా ఈజీ అయిపోయింది. బట్ ఒక విల్ పవర్ ఉండాలి, చేయాలనే తపన ఉండాలి, అండ్ నీడ్ ఉండాలి ఖచ్చితంగా. హెల్ప్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. అకాడమీస్ హెల్ప్ చాలా దొరుకుతాయి, యూట్యూబ్లో అయినా నేర్చుకోవచ్చు వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక చిన్న అలర్ట్ లాగా తీసుకోవచ్చు. ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కాషియస్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఒక 2-3 monthsలో కూడా యూ కెన్ సీ మార్వలస్ చేంజెస్. ఇలాంటి ఆ చేంజ్ మిమ్మల్ని చేంజ్ చేసే ముందు మీరు అప్డేట్ అయితే ఆ చేంజ్తో పాటు మీరు గ్రో అవ్వగలుగుతారు. ఎందుకంటే స్టార్టింగ్లో కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే స్టార్టింగ్లో నేర్చుకున్నారో అకౌంటెంట్స్ వాళ్ళకి వీళ్ళకి అసలు జాబులు లేవు, ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఒక బిలియనీర్స్లా ఉన్నారు. ఈ టైంలో ఇప్పుడు ఎవరైతే ఏఐ నేర్చుకొని ఏఐని స్మార్ట్గా యూజ్ చేసి ఏఐతోని పని చేయించుకొని వీళ్ళు ఎర్నింగ్ చేసుకుని ఉంటారు, లేదంటే ఆ పయనీర్స్ అంటాం కదా స్టార్టింగ్లో, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దే విల్ బికమ్ కంపల్సరీ బిలియనీర్స్ అనుకోవచ్చు. ఓకే. సో ఓవరాల్గా ఏఐ ప్రపంచంలో ఏఐ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు ఆ ప్రపంచంతో పాటు మీరు ముందుకెళ్ళాలంటే తెలుగులో ఏఐ నేర్పించే సూపర్ ఏఐ అకాడమీని ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు హ్యాపీగా. మేము ఒక 21 days ప్రోగ్రామ్ రన్ చేస్తాము. 21 daysలో 100 ఏఐ టూల్స్ నేర్పిస్తాము. 21 daysలో 100 ఏఐ టూల్స్ నేర్పించేస్తాము. అండ్ చాలా మంది ఏంటి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఈ కోర్స్ చేస్తున్నప్పుడే దిల్ స్టార్ట్ మేకింగ్ మనీ. కొంతమంది ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత దిల్ స్టార్ట్ మేకింగ్ మనీ. అంటే మనీ కోసమే జాయిన్ కమ్మని చెప్పాను నేను. పాయింట్ ఏంటంటే స్కిల్ లైఫ్ టైం వాళ్ళు ఒక స్కిల్ నేర్చుకుంటున్నారు. ఈ స్కిల్ వల్ల వాళ్ళకి లైఫ్లో ఎప్పుడైనా మనీ సంపాదించుకోవచ్చు. ఆ స్కిల్ ఏంటి అంటే దిస్ ఇస్ లైక్ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ స్కిల్ అని అనుకోవచ్చు. దే విల్ బికమ్ ఆంటర్ప్రినర్ స్టైల్లో వీఆర్ డూయింగ్. మా దాంట్లో ఉమెన్ కమ్యూనిటీ ఉన్నారు, డిఫరెంట్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఫ్లరిషింగ్. స్టూడెంట్, హౌస్ వైఫ్స్, బిజినెస్ ఓనర్స్ and so many people, unemployed youth, they are learning skills, they are making money, and they are also doing service for a lot of people. Definitely. So that is something happening with the power of AI. ఇక్కడ స్కిల్ లేదు అని చెప్పి చాలా మంది నిరాశతోనే ఉంటారు. స్కిల్ మేనేజరల్ స్కిల్ నేర్చుకొని ఏఐకి ఉన్న స్కిల్ వాడినా కూడా దే విల్ మేక్ మనీ. సో అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏఐకి ఉన్న స్కిల్ని యూజ్ చేసుకొని వీళ్ళకి ఆ ఏ స్కిల్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిజైనర్ అనుకుందాం. డిజైనర్ బేసిక్ నాలెడ్జ్ మొత్తం మనం నేర్చుకొని అసలు కలర్ థియరీ ఏముంటుంది, ఏ కలర్ ఎక్కడెక్కడ వాడతారు, అసలు లోగోలో ఎన్ని టైప్స్ ఆఫ్ లోగోస్ ఉంటాయి, ఒక పోస్టర్ చేసినప్పుడు ఎసెన్షియల్స్ ఏంటి, ఈ ఫౌండేషన్ నేర్చుకొని ఏఐతోని మనం పని చేయించుకొని ఈ సర్వీస్ని మనం క్లయింట్కి ఆఫర్ చేస్తూ యూ క్యాన్ మేక్ మనీ. ఓకే. సో ఓవరాల్గా ఇది ఏఐ ప్రపంచంలో ఏఐ ఉండాల్సిన మెయిన్, అందరికీ ఉండాల్సింది ఏఐ. అంతేనా? డిజిటల్ టూల్ ప్రొఫెషన్సీ నేర్చుకోవడం ఇంపార్టెంట్.
కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది మేజర్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు మనం మెషిన్స్తోనే మాట్లాడతాము. చిట్టి సినిమాలో మీకు ఏంటి అంటే రోబోట్ సినిమాలో చిట్టి ఆ టీవీ పెట్టి పడేయంటే టీవీ తీసుకొని పెట్టి పడేస్తుంది. అలా కాకుండా అది క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఓకే, మనము ఎంత క్లారిటీ ఆఫ్ థాట్ తోని మనం చెప్తామో అంత క్లారిటీ ఆఫ్ థాట్ తోని మెషిన్ పనిచేస్తుంది. కాబట్టి ఆ క్లారిటీగా తెలుగులో చెప్పిన మనం ఎంత ప్రాంప్ట్ గా ఇస్తే అంత ప్రాంప్ట్ గా అంతే హానెస్ట్ గా అది ఇస్తుంది. ఎంత స్పెసిఫిక్ గా ఇస్తున్నాము ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఫస్ట్ మైండ్ లో ఉండాలి. తర్వాత మన వాయిస్ నుంచి వస్తుంది, మెషిన్ అర్థం చేసుకుంటే ఇచ్చేస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఏ స్కిల్ ఉంటే టూల్ ప్రొఫిషియన్సీ దే కెన్ ఫ్లరిష్. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. సో మనం ఏం చేద్దామంటే విత్ యువర్ పర్మిషన్ మనం సిరీస్ లాగా చేసుకుంటూ అసలు ఏ టూల్ ఏ బిజినెసెస్లో యూస్ చేయొచ్చు అండ్ యాజ్ ఏ కామన్ పర్సన్గా లేకపోతే ఆంటర్ప్రీనర్స్ అవ్వచ్చు, స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు, అన్ఎంప్లాయిడ్ పీపుల్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఏఐ త్రూ మనీ మేకింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ సిరీస్లో ఎలా ఉపయోగపడతాయి అనేది చెప్పాలి మీరు. డెఫినెట్గా మనం డిఫరెంట్ యూస్ కేసెస్లో చెప్దాము. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా డిఫరెంట్ యూస్ కేసు ఏంటి అంటే వాళ్ళ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్రిడిక్ట్ చేసుకోవచ్చు, మెమరీ పవర్ పెంచుకోవచ్చు, హౌస్ వైఫ్స్ కెరియర్ రీస్టార్ట్ చేసుకోవచ్చు, బిజినెస్ ఓనర్స్ వాళ్ళ బిజినెస్ని డబల్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఎవరెవరు ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎవరెవరు ఆల్రెడీ ఎలా యూస్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం డీకోడ్ చేస్తూ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం. సో డెఫినెట్లీ స్టే ట్యూన్ టు iDream. You are going to make money with the help of AI and that too with the Super AI Academy. Nikhil garu, thank you so much. Thank you so much.